మనం జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం, కానీ నిజానికి మనం లిఫ్ట్ చేసేది వెయిట్స్ కాదు, మనలో ఉన్న వీక్నెస్. నువ్వు కొట్టే ప్రతి రెప్లో నీ భయం తగ్గుతుంది అండ్ నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. బాడీ బిల్డ్ కాదు, బాడీతో పాటు క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసుకుందాం. నో ఎక్స్క్యూజ్, ఓన్లీ గ్రోత్. నీ లైఫ్లో నుండి నీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు, ప్రేమించిన పిల్ల వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోరు. అప్పుడే ది రియల్ మ్యాన్ పుడతాడు. పెయిన్ని ఎస్కేప్ అవ్వకుండా యాక్సెప్ట్ చేసేవాడు స్ట్రాంగ్ అవుతాడు. బిల్డ్ బై పెయిన్, డ్రివన్ బై పర్పస్. భగవద్గీతలో కృష్ణుడే చెప్పిండు, మైండ్ని కంట్రోల్ చేయని వాడు లైఫ్ని కూడా కంట్రోల్ చేయలేడు. మనిషి యొక్క బిగ్గెస్ట్ ఎనిమీ తన ఓన్ బ్రెయిన్. మైండ్ స్ట్రాంగ్ అయితే లైఫ్ స్ట్రాంగ్ అవుతుంది. మైండ్ కంట్రోల్ ఈజ్ ఈక్వల్స్ టు లైఫ్ కంట్రోల్. మోటివేషన్ ఒక్కరోజే ఉంటుంది, అదే నీకు డిసిప్లిన్ ఉంటే లైఫ్ మొత్తం మారిపోతుంది. జిమ్కి వెళ్ళడం కష్టం, ఎర్లీగా లేవడం కష్టం, అలాన్గా ఉండడం కష్టం, పిల్ల లేకపోయినా కష్టం. నీ కష్టాలని నువ్వు యాక్సెప్ట్ చేసిన రోజే నువ్వు స్ట్రాంగ్ అవుతావు. డిసిప్లిన్ ఈజ్ మై లైఫ్ స్టైల్. వాట్ అబౌట్ యువర్స్? లైఫ్లో కింద పడినాక, గట్టి దెబ్బలు తగిలినాక సైలెంట్ ఉండడం నేర్చుకో. మైండ్ని కంట్రోల్ చేయడం నేర్చుకో. ఫీలింగ్స్, ఎమోషన్స్ కంట్రోల్ చేయడం నేర్చుకో. సైలెంట్గా ఉండి, నీకు నువ్వు తోడుగా ఉండి, నిన్ను నువ్వు నమ్మి నీ పని నువ్వు చేస్తూ పోతే నిన్నెవ్వడు ఆపలేడు. వర్క్ ఇన్ సైలెన్స్, గ్రో ఇన్ పవర్.